వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఒక సినీ నటి, ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జిత్వానీ కేసు ఎంత సంచలనం సృష్టిస్తుందో తెలిసిందే. దీంట్లో స్వయంగా పోలీసులే ఇన్వాల్వ్ అయ్యారు. పోలీసులే ఆమెని తీసుకొచ్చి విజయవాడ తీసుకొచ్చి టార్చర్ చేశారు. టార్చర్ చేసి ఒక వైసీపీ నేతకి ఇబ్బంది లేకుండా చేయడం కోసం, అలాగే ముంబైకి చెందిన ఒక పారిశ్రామికవేత్త, ఆమె ఆ పారిశ్రామికవేత్త పైన పెట్టిన కేసును విత్డ్రా చేసుకుని అతని దగ్గర భారీ లబ్ధి పొందారు వైసీపీ నేతలు అనేది కూడా ఇంకొకటి మనం వింటున్నాం, చూస్తున్నాం. అది ఎస్టాబ్లిష్ కూడా అవుతోంది. అయితే ఈ దీంట్లో ఒక్కసారిగా ముగ్గురు ఐపీఎస్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న సస్పెండ్ చేసింది. ఆ ముగ్గురు చాలా పేరున్న అధికారుల్లో సీతారామాంజనేయులు, ఆయన గత గవర్నమెంట్లో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు, నిఘా విభాగ అధిపతి ఆయనతో పాటు కాంతిరాణా టాటా అప్పటి విజయవాడ కమిషనర్, విశాల్ గున్ని అప్పటి గుంటూరు ఎస్పీగా పనిచేశారు ఆ కేసు జరిగినప్పుడు, ఆ యాక్టర్ని తీసుకొచ్చినప్పుడు. సో ఈ ముగ్గురిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇక్కడ దీంతో ఏమనిపిస్తుందంటే, అసలు జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు భక్తులా బాధితులా అనేది కొంచెం ఆసక్తికరంగా ఉంది. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతో చేశారా, జగన్మోహన్ రెడ్డికి భయపడి చేసి బాధితులయ్యారా అనేది కొంత ఇంట్రెస్టింగ్ పాయింట్. కాదు, భయపడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి పదవీ కాలం 5 ఏళ్లే, చంద్రబాబు నాయుడు పదవీ కాలం కూడా 5 ఏళ్లే. మళ్ళీ ఎలక్షన్ రావాలి, ప్రజలు ఎన్నుకోవాలి. కానీ వీళ్ళు అలా కాదు కదా, 35 సంవత్సరాలు ఐపీఎస్ అధికారులుగా కొనసాగుతారు వాళ్ళు, 1 సంవత్సరం అటు ఇటుగా. వీళ్ళు ఎందుకు భయపడతారు? ఒకటి. రెండోది, కొంతమంది మెహర్బానీ కోసం, లేకపోతే అక్కడ వాళ్ళ మెప్పు పొందడం కోసం, వాళ్ళ బానిసలుగా పనిచేసే పరిస్థితి కొంతమంది కావాలని చేస్తున్నారేమో అనేది అనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో, పవర్లో ఉన్నా లేకపోయినా ఇలాగే చేస్తున్నాడు. ఒకసారి మనం గతంలోకి వెళితే, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన చేసిన పనుల వల్ల సుమారు 7 ఐఏఎస్ అధికారులు జైలు పాలయ్యారు, కేసుల్లో ఇరుక్కున్నారు. ఆ లిస్టు మనం ఒక్కసారి చూస్తే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఎంపీగా కొన్నాళ్ళు ఉన్నారు, ఎంపీ కాకముందు కూడా మొత్తం ఐఏఎస్లు అందరూ అప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్కి క్యూ కట్టాల్సిందే. వెళ్ళి జగన్ చెప్పేవన్నీ నోట్ చేసుకుని ఆ పనులు చేయాలి. అన్నీ అక్రమాలే. ఆ తర్వాత రోజుల్లో కేసులు వస్తే కొంతమంది ఐఏఎస్లు జైళ్లలో మగ్గారు. అందులో బాగా ఫెమిలియర్ బిఆర్ మీనా, తర్వాత శ్రీలక్ష్మి, వీళ్ళు బాగా తెలిసిన వాళ్ళందరికీ. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ దాష్టీకానికి బలైపోయిన ఐఏఎస్లు, బలైపోయిన అనొచ్చో లేదో నాకు ఇప్పటికీ డౌటే. ఎందుకంటే తెలియక దెబ్బతింటే బలైపోయిన, తెలిసి కావాలని ఉద్దేశపూర్వకంగా వాళ్ళ మెప్పు పొందడం కోసం, మంచి మార్కులు కొట్టేయడం కోసం, లేకపోతే ఇంకేదో ఆయాచిత లబ్ధి కోసమో, వాళ్ళ పర్సంటేజ్ వాళ్ళకు వస్తుందనో చేసినట్టే అనిపిస్తుంది. లేకపోతే ఎందుకు చేస్తారు వీళ్ళు? బిఆర్ మీనా, శామ్యూల్, బిపి ఆచార్య, సిఆర్ బిశ్వాల్, శ్రీలక్ష్మి, వీళ్ళతో పాటు అప్పట్లో 4 మంత్రులు కూడా, మోపిదేవి వెంకటరమణ, ధర్మాన ప్రసాదరావు, ఇంకో 2-3 మంత్రులు కూడా ఉండేవాళ్ళు. ఇది అప్పుడు ఐఏఎస్ల చరిత్ర అది. ఇక ఇప్పుడు ఐపీఎస్లు, పిఎస్ఆర్ ఆంజనేయులు సస్పెన్షన్, విశాల్ గున్ని సస్పెన్షన్, కాంతిరాణా టాటా సస్పెన్షన్. అయిపోయిందా? ఇంతటితో అయిపోయిందా? ఇంక లేరా? చాలామంది మెడ మీద కత్తి వేలాడుతుంది. ఎందుకంటే వాళ్ళంతా రిజర్వ్లో వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వకుండా ఉంచారు. పైగా వాళ్ళు చేసిన చట్ట విరుద్ధమైన పనులు చాలా ఉన్నాయి. ప్రభుత్వం వాటిని మానిటర్ చేస్తోంది. ఉదాహరణకి పివి సునీల్ కుమార్ సిఐడి చీఫ్గా పనిచేశారు. ఆయన మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి. ఆయన్ని మార్చి సంజయ్ని పెట్టారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. సంజయ్ గారి మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి. వాటిల్లో కొన్ని కేసులు పెట్టడంలో కానీ, పర్టికులర్గా స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో కొంతమందిని భయపెట్టారని, లేకపోతే చట్టాన్ని ఉల్లంఘించి కేసులు పెట్టారని, ఇలాంటివన్నీ అప్పుడు ఉన్నాయి. తర్వాత కొల్లి రఘురామరెడ్డి ఎఫ్ఐఆర్ కూడా లేకుండా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు వెళ్ళి.
నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు అరెస్ట్, చాలా విషయాల్లో ఆయన చట్టాన్ని ఉల్లంఘించారు, చాలా కేసుల విషయంలో అనేది చట్టాన్ని ఉల్లంఘించారని ఒక ఫైల్ రెడీ అవుతోంది. సో పివి సునీల్ కుమార్, సిఐడి అధికారిగా పనిచేసిన సంజయ్, డాక్టర్ సంజయ్, అలాగే కొల్లి రఘురామరెడ్డి, ఈ ముగ్గురు పైన కూడా ఏ క్షణమైనా ఎప్పుడైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ ముగ్గురు కూడా ఐపీఎస్లే. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి గత 5 ఏళ్లలో 6 ఐపీఎస్లు పీకలో తిరుక్కున్నారు. అప్పుడు 6 ఐఏఎస్లు, ఇప్పుడు 6 ఐపీఎస్లు. అలాగే ఇప్పటికే ఒక అధికారి పరారీలో ఉన్నాడు. ఆల్ ఇండియా సర్వీసెస్కు చెందిన వెంకటరెడ్డి, మైనింగ్ కార్పొరేషన్కి ఎండీగా ఉన్న వెంకటరెడ్డి ఎక్కడున్నాడో తెలియదు. ఆల్రెడీ దేశాలు వదిలేసి వెళ్ళిపోయాడు అనేది తెలుస్తోంది, ఇప్పుడిప్పుడు బయటపడుతోంది. మరి ఏపీ పోలీసులు ఏం చేస్తున్నారు, తప్పించుకుని పోతుంటే 2 నెలలుగా ఆయన పరారీలో ఉంటూ కూడా పట్టుకోలేకపోయారు. అలాగే ఐఆర్టీఎస్ అధికారి వాసుదేవ్ రెడ్డి ఆల్రెడీ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఆయన అది మన బ్రెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవ్ రెడ్డి. ఐఏఎస్ అధికారులుగా ఉన్న అజయ్ జైన్, సిద్ధార్థ్ జైన్, గోపాలకృష్ణ ద్వివేది, ఈ ముగ్గురు మీద కూడా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. ప్రభుత్వం వీళ్ళ విషయంలో కూడా కొన్ని ఆరోపణలతో ఫైల్ రెడీ చేస్తున్నట్టుగా చెప్తున్నారు సచివాలయ వర్గాలు. సో వీళ్ళ పరిస్థితి ఏంటి? తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ఆర్థిక శాఖలో ఐఏఎస్ అధికారి ఎస్ఎస్ రావత్, అలాగే రైల్వేస్ నుంచి తీసుకొచ్చిన అకౌంట్స్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 5 ఏళ్ల పాటు అతలాకుతలం చేసేసాడు ఆర్థిక వ్యవస్థను అనుకుంటున్న సత్యనారాయణ అనే ఆర్థిక శాఖ కార్యదర్శి, ఈయన మీద కూడా కత్తి వేలాడుతోంది. రావత్ గారి మీద కత్తి వేలాడుతుంది. అంటే 4 ఐఏఎస్ మీద కత్తి వేలాడుతోంది. సత్యనారాయణ, వెంకటరెడ్డి, వాసుదేవ్ రెడ్డి, ఈ ముగ్గురు ఆల్ ఇండియా సర్వీసెస్, రైల్వేస్ అధికారులు వీళ్ళు. అలాగే 6 ఐపీఎస్లు. ఇవి కాకుండా సెక్రటేరియట్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన వెంకటరామరెడ్డి ఎక్కడున్నాడు ఏంటి అనే దాని మీద కొంత చర్చ నడుస్తోంది. ఆయన కూడా నిబంధనలను ఉల్లంఘించి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ప్రచారం చేశాడు ఎన్నికలప్పుడు అని చెప్పి చాలా ఓపెన్గానే వీడియోలు ఉన్నాయి. ప్రభుత్వం దాని మీద కేసు ఫైల్ చేసినట్టు కూడా తెలుస్తోంది. సో కాబట్టి అతని మీద కూడా ఉన్నాయి. ఇంక ఇలాంటి ఎన్ని వస్తాయో తెలియదు. సో వీళ్ళంతా అసలు ఎందుకు, వీళ్ళందరూ, నేను అందుకే అంటున్నా, వీళ్ళు భక్తులై భక్తులయ్యారా, లేకపోతే బలుబుతో చేసిన పనుల, చట్టం తెలియక చేసిన పనుల, లేకపోతే ఏదో లబ్ధిని ఆశించి ఏదో బావుకుందామని చేసిన పనుల వల్ల ఇరికించారా? ఎవరు బాధ్యులు దీనికి? వాళ్ళే బాధ్యులు. తెలిసి తప్పు చేసి ఎవరు బాధ్యులు అవుతారు? కాకపోతే వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది, ఎలాంటి చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీళ్ళు ఆల్రెడీ 3 ఐపీఎస్లు ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్నారు. అఫ్కోర్స్ తర్వాత వాళ్ళు లీగల్గా ప్రొసీడ్ అవుతారు, అది వేరు ఇది వేరు. కానీ ఒక మచ్చే కదా వాళ్ళ కెరీర్కి, ఐపీఎస్లకి ఒక మచ్చే కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తప్పుడు పనులు చేసిన 4 మంత్రులు ఎలాగైతే జైలుకి వెళ్ళారు, 4గురిలో 2 జైలుకి వెళ్ళినట్టున్నారు. సబితా ఇంద్రారెడ్డి గారు అండ్ ధర్మాన ప్రసాద్ గారు జైలుకి వెళ్ళలేదు, కానీ మోపిదేవి వెంకటరమణ అండ్ ఇంకొకరు జైలుకి వెళ్ళారు. ఇప్పుడు ఎంతమంది నాయకులు జైలుకి వెళ్ళే అవకాశం ఉంది? ఆల్రెడీ చూస్తున్నాం. జోగి రమేష్, దేవినేని అవినాష్ అండ్ లేళ్ల అప్పిరెడ్డి వీళ్ళంతా విచారణకు వెళ్తున్నారు రోజు. నందిగం సురేష్ అనే మాజీ ఎంపీ, ఆయన ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఇంకో ఆయన అప్పుడు సీఎంకి కోఆర్డినేటర్గా పనిచేసిన తలసిల రఘురాం, ఆయన కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్కి వెళ్తున్నాడు, రోజు విచారణకు వెళ్తున్నాడు టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో. అయితే అది చాలా చిన్నది, గత గవర్నమెంట్ హయాంలో జరిగిన వాటిలో చాలా చిన్నది. లిక్కర్ స్కామ్, శాండ్ స్కామ్, లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, మట్టి మాఫియా, ల్యాండ్ మాఫియా, ఫైనాన్షియల్ మాఫియా, అన్నిటికీ మించి డిజిటల్ మనీ లేకుండా అంతా బ్లాక్ మనీ తీసుకొచ్చేసి కోట్లాది రూపాయలను సంపాదించిన మాఫియా, అది ఎక్కడుంది? ఎవరు సూత్రధారులు? సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డికి పైన వాళ్ళు, సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లో పనిచేసిన వాళ్ళు, వైజాగ్లో భూ ఆక్రమణలకు పాల్పడిన వాళ్ళు, భూ ఆక్రమణలు పెంచి పోషించిన వాళ్ళు,
ఇలాంటి వైసీపీ నాయకులు ఎంతమంది ఇందులో ఇరుక్కునే అవకాశం ఉంది ఈ కేసులన్నీ ఎస్టాబ్లిష్ అయితే? తర్వాత ప్రభుత్వం ఎంతవరకు దీన్ని ఆ స్థాయి దాకా తీసుకెళ్లి వీళ్ళందరినీ బోన్లో నిల్చోబెడుతుంది అనేది కూడా ఒక చర్చ. సో ఇది ఎక్కడి దాకా వెళుతుంది, ఎవరిపైన ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంది, పర్టికులర్గా ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకు ఈ స్థాయికి దిగజారిపోతున్నారు అనేది ఎంతో కాలంగా చర్చ జరుగుతున్నా మళ్ళీ తెలిసి కూడా అందులోకి ఎందుకు వెళ్తున్నారు అనేది అది అర్థం కాని విషయం. దీని మీద మనం చర్చిద్దాం. చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ తిరువూరు శాసనసభ్యులు డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి గారు అండ్ గోసాల ప్రసాద్ గారు, సీనియర్ జర్నలిస్ట్ ప్రసాద్ గారు మనతో చర్చలో ఉన్నారు. ముందుగా శ్రీనివాసరావు గారు, అప్పుడు 6 ఐఏఎస్లు, ఇంకొక ఐఏఎస్ కూడా ఉండాలి, రత్నప్రభ, కరెక్ట్, సారీ యు ఆర్ రైట్. అప్పుడు 7 ఐఏఎస్లు, అందులో 2 మహిళలు 5 పురుషులు. ఇప్పుడు 3 ఐపీఎస్లు ఆల్రెడీ సస్పెన్షన్లో ఉన్నారు. ఇందాక నేను చెప్పాను కదా ఇంకో 3 రెడీ ఉందని. సో ఏంటి అసలు ఏం జరుగుతోంది? ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే పార్లమెంటరీ ప్రభుత్వంలో 3 వ్యవస్థలు ఉంటాయి. శాసనశాఖ శాసనాలు చేస్తుంది, దాన్ని అమలు చేసేది కార్యనిర్వాహక శాఖ, అందులో ఉండే చట్టపరమైన అంశాలని అధ్యయనం చేసేది, ఏదైనా తప్పుడుంటే తెలియజేసేది న్యాయశాఖ. మొత్తం పరిపాలన అంతా జరిగేది ఈ ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక శాఖ చేతుల మీదుగానే. ఈ ఎగ్జిక్యూటివ్లో 2 ఉంటారండి, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రతినిధుల నుంచి వచ్చిన మంత్రులు. ఎగ్జిక్యూటివ్ అంటే మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులు. మంత్రులు ఎవరు? రాజకీయ నాయకులు, 5 ఏళ్ళకి ఒకసారి వస్తారు. అవును. కాబట్టి సాధారణ మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా 5 ఏళ్ళకి ఒకసారి వస్తారు. 5 ఏళ్ళు కూడా ఉంటారని గ్యారంటీ ఉండదు. మన రాష్ట్రంలో చాలా ఉదాహరణలు ఉన్నాయండి. నాదెళ్ల భాస్కర్రావు గారు ఒక 4 రోజుల్లో ముఖ్యమంత్రిగా చేశారు. అవును. తర్వాత మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు అని ఒక ఆయన ఒకరోజు మంత్రిగా చేశారు. బీహార్లో రబ్రీదేవి ఉదయం ముఖ్యమంత్రి అయింది, సాయంత్రం నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యాడు. మంత్రుల మీద ఒక జోక్ ఏంటంటే, ఒక నాయకుడు కేంద్ర మంత్రిమండలిలో మంత్రి అయ్యి రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేసి వాళ్ళ నాన్నగారి ఆశీర్వాదం తీసుకుందామని హడావుడికి ఇంటికి వెళ్ళి కాళ్ళకి దండం పెట్టి, నాన్న నేను మంత్రిని అయ్యానని చెప్తే, అంటే నువ్వు ఇంకా ఎప్పుడు పర్మనెంట్, నువ్వు సెటిల్ అవ్వాలి లైఫ్లో అని అడుగుతాడు. అదేలే, అంటే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ నీ బతుకు రోడ్డు మీదే కదా అని, ఏదో ఒకటి పర్మనెంట్ ఉద్యోగం సంపాదించుకో అని చెప్తాడు. సరే, మంత్రులను ఏమంటారంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో టెంపరరీ ఎగ్జిక్యూటివ్స్. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ని, సివిల్ సర్వెంట్స్ని ఏమంటారంటే పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్. పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్. కాబట్టి ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, 5 ఏళ్ల తర్వాత ప్రజల నిర్ణయాన్ని బట్టి మారుతూ ఉంటాయి లేదా కొనసాగుతాయి. ఈ బ్యూరోక్రసీకి ఉండాల్సిన ప్రధానమైన లక్షణం ఏంటంటే రాజకీయాలకు అతీతంగా ఎవరు అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వం యొక్క నిర్ణయాలను అమలు చేయాలి. సో ఇప్పుడు మీరు రాజశేఖర రెడ్డి గారి కాలంలో బలిపశువు ఆచార్య దగ్గర నుంచి, బలిపశువు ఆచార్య అంటే బీపీ ఆచార్య, ఓకే, ఈ రాజశేఖర రెడ్డి గారి కాలంలో బీపీ ఆచార్య, శ్రీలక్ష్మి, శ్యాంబాబు, మీనా గారు, రత్నప్రభ గారు, శ్యామిలు ఈ లిస్టు చదివారు. లేదా ఇప్పుడు ఐపీఎస్లు. ఐపీఎస్ అంటే ఇంటెన్షనల్లీ పొలిటికల్లీ సర్వ్డ్, ఉద్దేశపూర్వకంగానే రాజకీయ బాస్ కోసం, బాస్ తృప్తి కోసం పనిచేశారు. వీళ్ళెవరు అమాయకులు కాదు, వీళ్ళంతా టాపర్స్. సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ రాసి టాపర్స్కే ఐఏఎస్ ఐపీఎస్లు వస్తాయి. వీళ్ళందరూ కూడా ఉద్దేశపూర్వకంగానే అప్పుడున్న రాజశేఖర రెడ్డి గారు కానీ, ఇప్పుడున్న మొన్నటిదాకా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఉద్దేశపూర్వకంగానే పనిచేశారు. అది అవినీతి. ఇంకోటి, రాజశేఖర రెడ్డి గారి లిస్ట్ ఏంటంటే అవినీతి, ఐఏఎస్ అధికారులందరూ. జగన్మోహన్ రెడ్డి గారి లిస్ట్ ఏంటంటే అరాచకం. అవినీతి ప్లస్ అరాచకం, రెండు అరాచకం. కామన్ పాయింట్ ఏంటంటే జగన్ అప్పుడు జగన్ బెంగళూరు నుంచి చేశాడు,
మొన్న తాడేపల్లి నుంచి చేశాడు. సరే, ఇప్పుడు చర్చ ఏంటంటే, మన రోజు ఎంతోమంది మహిళలు రకరకాల సమస్యలతో పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ కేసు వినటానికి కూడా పోలీసులకి చాలామందికి టైం ఉండదు. అంటే మహిళలకు సంబంధించిన కేసుల్లో నిర్లక్ష్యం ఎక్కువ కనపడిద్ది, న్యాయం జరగటం చాలా తక్కువ జరిగిద్ది. కానీ ఇక్కడ ఈ అమ్మాయి పేరు ఏంటండి, ఆ జత్వాని విషయంలో మాత్రం మనం మీడియాలో చూస్తున్నాము, ఎఫ్ఐఆర్ కన్నా ముందే పోలీసులు వెళ్ళిపోయారు. అదే కదా విషయాలు కాదు, అసలు ఆమె కేసు పెట్టక ముందు వెళ్ళిపోయారు. కారుమూరి విద్యాసాగర్, కుక్కల విద్యాసాగర్ ఆయన పెట్టక ముందే వెళ్ళిపోయారు. అంటే ఇదంతా ఏంటంటే, అక్కడున్న పారిశ్రామికవేత్తకి జగన్మోహన్ రెడ్డికి జరిగిన ఒక డీల్, పార్ట్నర్షిప్ ఉందంటున్నారు. నిజమా? పార్ట్నర్షిప్ అది నేను అనుకోను కానండి. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఒక 80 కోట్లు మాత్రం తాడేపల్లిలో ఒక సలహాదారుడికి వచ్చింది. అంతేనా? ఇందులో డబ్బులు వచ్చిన ఆయన వేరు, హడావుడి చేసిన ముగ్గురు వేరు, బెనిఫిషరీ వేరు. జగన్మోహన్ రెడ్డిది చిన్న చిన్న చిలకొట్టుడు కాదు, పెద్ద పరిగులు పెట్టే రకం కాదు. ఈ కేసుని అడ్డం పెట్టుకొని ఒక సలహాదారుడు ఒక 80 కోట్లు సంపాదించాడు. ఓకే, ఈ ఎపిసోడ్ లో ఎవరో సలహాదారుడు? మొత్తం నడిపిన ఆయన పేరు లేదా? ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఒక హైవే వస్తుంది, ఆ హైవే పక్కన 100 ఎకరాలు కొనేశాడు. సరే, ఈ మొత్తం మీద వీళ్ళు సీతారామాంజనేయులు కానీ, కాంతి రాణా కానీ, విశాల్ గున్ని కానీ, ఇప్పుడు వీళ్ళని సస్పెండ్ చేసిన దగ్గర నుంచి నేను ఆలోచిస్తుంది ఏంటంటే, అంటే సస్పెన్షన్ అయినా అరెస్టులు ఉన్నాయా? ఎందుకు అంటే, వీళ్ళని సస్పెండ్ చేశారు అంటే అర్థం ఏంటి? ఆ నేరంలో వీళ్ళ పాత్ర స్పష్టమైంది. అంతే కదా, లేకపోతే సస్పెండ్ ఎందుకు చేస్తారు? అర్థమైంది. మరి అరెస్టులు ఎప్పుడు అనేది నేను కూడా మా ప్రభుత్వ నిర్ణయం గురించి ఎదురు చూస్తున్నాను. అదే నేను చెప్తున్నానండి. ఎందుకంటే ఒక విషయం అండి, ఇక్కడ చాలా మందికి చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎలా పనిచేశారో చూసాం. ఎలా పనిచేశారు? వ్యక్తిగత కక్షలు, రాజకీయ కక్షలు, అవినీతి, అరాచకానికి ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధిని గాలికి వదిలేశారు. అవును. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటానికి ముందు జరిగిన ఎన్నికల ప్రచారంలో కానీ, అంతకుముందు 5 ఏళ్ల ప్రతిపక్ష పాత్రలో కానీ, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి అరాచకాలని గురించి చెప్తూనే అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వాన్ని ఓడించాలి, మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, రాష్ట్రం అభివృద్ధి జరగాలి, అమరావతి నిర్మాణం జరగాలి, పోలవరం పూర్తి కావాలి, ఇవన్నీ చెప్తూ ఎన్నికల నాటికి సూపర్ 6 అన్నీ చెప్పాం. సో ఇప్పుడు చాలా మంది వెంటనే కోరుకునేది ఏంటంటే, వాడిని అరెస్ట్ చేయట్లేదేంటి, వీడిని అరెస్ట్ చేయట్లేదేంటి, ఆ కేసు పెట్టట్లేదేంటి, ఈ కేసు పెట్టట్లేదు అంటున్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం ఏర్పడి 90 రోజులు అవుతుందండి, 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలల్లో ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసాం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తున్నాం, జరుగుతుంది. 4వ సారి ముఖ్యమంత్రి అయ్యారు. ఒకే ఒక ముక్కలో నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి లాగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉండదు. ఎట్లుంటది? ఆయన వేరు, ఈయన వేరు ఉండదు. కాబట్టి అప్పుడు వాళ్ళు అది చేశారు కాబట్టి ఇప్పుడు మీరు చేయట్లేదు ఏంటి? అప్పుడు వాళ్ళు అర్ధరాత్రి పోలీసులు పంపించారు కాబట్టి ఇప్పుడు మీరు పంపించట్లేదు ఏంటి? అప్పుడు వాళ్ళు అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు కాబట్టి మీరు చేయట్లేదు ఏంటి? అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, లోకేష్ గారు చెప్పినా, లేదా రెడ్ బుక్ అన్నా ఏమైనా సరే, 5 సంవత్సరాలు ఎవరైతే తప్పులు చేశారో, నేరాలు చేశారో, అరాచకాలు చేశారో, అవినీతి చేశారో, వరుసగా కేసులు ఉంటాయి, విచారణ ఉంటుంది, చట్ట పరిధిలో శిక్షించడం కూడా ఉంటుంది. ఇందులో తిరుగులేదు. ఎందుకు తిరుగులేదంటే, జగన్మోహన్ రెడ్డి అరాచకానికి బలైన వాళ్ళల్లో మొట్టమొదట, అంటే అందరికన్నా ఎక్కువ బాధితులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, లేదా పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు. అలాగనే ఇప్పుడు చాలా మంది బాధతో, ఆవేదనతో అడిగేది ఏంటంటే, చంద్రయ్య గొంతు కోసి చంపిన సంఘటన మీకు గుర్తు లేదా అని అడుగుతారు. ఇవన్నీ
చంద్రబాబు నాయుడు గారికి గుర్తున్నాయండి. నేను మొన్న ఒక డిబేట్లో మీకే చెప్పాను, శివుడు గొంతులో ఆలాహలం ఉంచుకున్నట్టు ఇవన్నీ ఆయన కడుపులో దిగమింగి పరిపాలన మీద దృష్టి పెట్టి ఈ రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టాలి. ఇప్పుడు రాష్ట్రంలో మీడియాలో మొన్నటి దాకా వరదల గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఈ సస్పెన్షన్ ఇవి మాట్లాడుకున్నామండి. అంటే ఇదంతా ఒక వరదలు అనేది అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్, ఈ సస్పెన్షన్లో పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ ఉన్నాయి. కానీ ఎక్కువ మందికి అర్థం కాని విషయం ఏంటంటే ఈ సమయంలో కూడా ఈరోజు గుజరాత్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి సంబంధించి ఈ దేశానికే ఒక దిశని నిర్ధారించే ఒక ఐడియాలజీ ఇచ్చొచ్చారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఒక అధికార పార్టీ శాసనసభ్యుడిగా నేను చెప్పేది ఏంటంటే, ఈ 90 రోజుల్లో ఈ దుర్మార్గాన్ని బయటికి తీయటం, విచారించటం, సస్పెండ్ చేయటం వరకు వచ్చింది కదా. ప్రజాస్వామ్యంలో కానీ చట్ట పరిధిలో కానీ చంద్రబాబు నాయుడు గారి నోట రెగ్యులర్గా వచ్చే మాట ఏంటంటే చట్ట పరిధిలో, రాజ్యాంగబద్ధంగా. కాబట్టి అన్ని రకాల అరాచకాలకి, అవినీతికి, అక్రమాలకి నేను ఇక్కడ సమాధానం ఉంటుంది, కేసులు ఉంటాయి, శిక్షలు ఉంటాయి. నేను ఇప్పుడు వాళ్ళని ఎందుకు ఉరిదీయట్లేదు అని నేను అడగట్లా కదా. మీరే అన్నారు ఈ సస్పెన్షన్ లేనా అరెస్ట్ ఉండదా, ఉండాలి అని మేము కోరుకుంటున్నాం. నాకు కూడా అర్థం కావట్లేదు, మీరే అన్నారు అధికార పార్టీ ఎమ్మెల్యేగా. నేనేమంటానంటే అసలు వీళ్ళు అప్పుడు ఐఏఎస్ను చూశారు, వీళ్ళేమి ఇప్పుడు ఆంజనేయులు గారు చిన్న ఆఫీసరే కదా సీనియారిటీలో కదా, అప్పుడు ఐఏఎస్ ను చూశారు, జైలుకి వెళ్ళిన ఐఏఎస్ అధికారుల్లా పనిచేయలేదండి, అనుచరుల్లా పనిచేశారు. అనుచరుల్లా పనిచేశారు. అది ఏదన్నా కానివ్వండి. నా పాయింట్ ఏంటంటే అప్పుడు తులసిరెడ్డి గారు కూడా వీళ్ళందరూ అరెస్ట్ అయినప్పుడు 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ ఉన్నట్టు నాకు గుర్తు అప్పుడు. ఓకే, ఈ ఐఏఎస్లు ఇప్పుడు జైలుకి వెళ్ళారు, జైల్లో ఆరోగ్యాలు పాడు చేసుకున్నారు. బీపీ ఆచార్య అంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో జన్మభూమి నోడల్ అధికారిగా, స్టేట్ నోడల్ అధికారిగా ఎంత మంచి నేమ్ ఉండేదో, ఏమైంది, జైలుకి వెళ్ళాడు. అలాగే శ్రీలక్ష్మి, అలాగే శామ్యూల్ గారు, ఇట్లా చాలామంది 7 అది తెలిసి అది చూసి వీళ్ళు ఎందుకు పూసుకున్నారు, ఎందుకు వీళ్ళ బతుకులు ఇలా అయిపోయినాయి, వీళ్ళకి ఉరిదిస్తారు లేకపోతే ఇంకోటి చేస్తారు నేను అనట్లే. కానీ ఇప్పుడైతే అనవసరంగా మచ్చబడింది కదా, ఎందుకు ఇలా అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి కన్ను పడితే ఐఏఎస్లు ఈపీఎస్లు బతుకులు ఎలా అయిపోతాయి, జగన్మోహన్ రెడ్డి మాట వింటే వాళ్ళ బతుకులు ఎలా బుగ్గిపాలు అయిపోతాయి అనేది కళ్ళ ముందున్న సాక్ష్యాలు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన కొడుకుగా తెర వెనక ఉండి ఎంతమందిని జైలుకి వెళ్ళేలా చేశాడో చూసాం. ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రి అయి ఎంతమందిని కేసుల్లో ఇరికించాడని అనడం ఒక రకంగా తప్పు. నేను కూడా తప్పు మాట్లాడుతున్నానేమో అనిపిస్తుంది నాకు. ఇలా చిన్నపిల్లల పాలపేక నోట్లో పెట్టడానికి, చిన్నపిల్లలేం కాదు కదా. ఇది తప్ప, ఇది ఒప్ప, ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా, మరీ ప్రెషర్ ఉంటే ఎన్నోసారి ఇది కరెక్ట్ కాదు అని చెప్పగలిగిన ఇది ఏమవుద్ది, ఉద్యోగం పోద్దా, మహా అయితే ట్రాన్స్ఫర్. ఐపీఎస్ని ఎక్కడ పడితే అక్కడ వేయడానికి ఉండదు, ఖచ్చితంగా ఏదో జిల్లా హెడ్ క్వార్టర్ ఎస్పీలు అయితే, లేకపోతే డీజీపీ ఆఫీస్లో. దానికి ఇంతగా ఇదవ్వాల్సిన అవసరం ఏంటి అనేది ఒక పాయింట్. అలాగే అప్పుడు ఐఏఎస్లు వాళ్ళు అప్పుడు అలా చేశారు. ముఖ్యమంత్రి చెప్తే ఇలా ముఖ్యమంత్రి కొడుకు భయపడి చేశారా లేకపోతే ఇంకేం చేశారో మనకు తెలియదు. సో వీళ్ళు ఎందుకు ఇలాగా ఈ మాయల పకీర్లు, ఈ రాజకీయ నాయకుల చేతిలో పడి ఎందుకు ఇలా అయిపోతున్నారు. పర్టికులర్గా కామన్ పాయింట్ అప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఒక నాయకుడిని నమ్మి, ఒక నాయకుడు మాట చెప్తే విని, ఆ నాయకుడి కోసం ఏదో అడ్డమైన పనులు చేసి ఇంతమంది జైలుకి వెళ్తున్నా, ఇంతమంది కేసులు ఎదుర్కొంటున్న రాష్ట్రం ఇదే, ఆంధ్రప్రదేశే. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్. కామన్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి. తులసిరెడ్డి గారు నమస్కారం. తులసిరెడ్డి గారు, ఎందుకు సార్ ఇలా ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు తెలిసి మాయురుడుగా ఇదవుతున్నారు ఇక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళేమి చట్టానికి అతీతులు కాదు. రెండవది వాళ్ళేమి దైవాంశ సంభూతులు కాదు, వాళ్ళేమి బృహస్పతులు శుక్రాచార్యుడు కాదు. ఫండమెంటల్ ఎందుకంటే మన సమాజంలో ఏదో ఐఏఎస్ అంటానే ఐపీఎస్ అంటానే అది చాలా ఊహించుకుంటారు. యాక్చువల్ గా మేము చదివే రోజుల్లో నేను ఎస్ఎల్సి అప్పట్లో వచ్చేసి స్కూల్ ఫస్ట్ వచ్చినోడల్లా డాక్టర్ కావాలనుకుంటాడు. డాక్టర్ సీట్ రాకుంటే ఇంజనీరింగ్ పోతాడు. అది రాకుంటే కన్నా బీఎస్సీనో బీకామో బిఏనో తీసుకొని డిగ్రీ చదివి
ఆ విధంగా ఉండేది. అప్పుడు ఎంబీఎస్ పోయినాడు, డాక్టర్ అయిపోయి వాడు ప్రాక్టీస్ లో ఉంటాడు, ఇంజనీర్ అయిపోయి ఉంటాడు. ఈ డిగ్రీకి పోయిన వాళ్ళు వచ్చేసి యూపీఎస్సీనో ఏపీఎస్సీనో రాసేసి వాళ్ళు కొందరు ఐఏఎస్, కొందరు ఐపీఎస్, కొందరు ఐఆర్ఎస్, గ్రూప్ 1 గ్రూప్ 2 వచ్చేవాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏం క్రీమ్ కాదు. ఇటీవల కాకుండా కొంత ఇంజనీర్లు డాక్టర్లు కూడా అవి చదివినా కూడా వస్తున్నారు ఈ లోపల ఐఏఎస్ సివిల్ సర్వీస్ తో. కానీ కాబట్టి అది ఏదో ఐఏఎస్ ఐపీఎస్ అంటే వాళ్ళు మొత్తం ఏదో బృహస్పతులు, శుక్రాచార్యులు, అతీత శక్తులు, దైవాంశంతులు, సమాజంలో క్రీమ్ అనుకుంటారు. అది ఫండమెంటల్ గా దట్ ఇస్ రాంగ్. అట్లా వచ్చేసి మేము చదివే రోజుల్లో 3rd కేటగిరీ వాళ్ళు వచ్చేసి సివిల్ సర్వీసెస్ కు పోయేవాళ్ళు. ఈ ఎంబీబీఎస్ సీట్లు, ఇంజనీర్ సీట్ రాని వాళ్ళు. కడప జిల్లాలో నందలూరు అనే స్కూల్ ఉంది, దాని పేరే వచ్చేసి ఐఏఎస్ లో స్కూల్ అని. నేను జరిపించినప్పుడు పోయాను, ఏ స్కూల్ ఇంత పెద్ద చూద్దామని పోతే అక్కడ స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు అయిపోయినారు. అక్కడ ఐఏఎస్ పోయిన వాళ్ళు స్కూల్ ఫస్ట్ ఒకళ్ళు దాంట్లో. ఆ స్కూల్ లో ఐఏఎస్ పోయిన వాళ్ళు అక్కడ బోర్డు వేస్తారు మామూలుగా, స్కూల్ ఫస్ట్ వచ్చింది ఆ మార్కులందు. ఒక్కళ్ళేడు ఐఏఎస్ వచ్చిన వాళ్ళు, ఒక్కళ్ళేడు దాంట్లో. ఆ స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు డాక్టర్, ఇంజనీర్లు అయిపోయినారు. కాబట్టి ఫండమెంటల్ గా అదేదో ఐఏఎస్లు వాళ్ళకేమి చట్టానికి అతీతులు కాదు, దైవాంశ సంభూతులు కాదు, వాళ్ళు బృహస్పతులు కాదు, వాళ్ళు మామూలు మనుషులే. దొరికితే దొంగలు, దొరకకుంటే దొరలు. అవును. కాబట్టి ఇక్కడ ఒక్క చిన్నది దేవదాస్ సినిమాలో కదా, కుడియడం అయితే పొరపాటు కాదు అన్నట్టుగా ఇక్కడ ఆ డేటు కాడ చిక్కినారు వీళ్ళు వచ్చేసి. ఇప్పుడేమి కేసు పెట్టింది 2024 ఫిబ్రవరి 2న. వీళ్ళు ఫ్లైట్ టికెట్ ఒకటి తీసుకున్నారు, దాంతో సమస్య వచ్చింది. వాళ్ళు ఏ 4వ తారీఖునో 5వ తారీఖునో తర్వాత వారానికి టికెట్ తీసుకొని పోయింటే కదా, అది యాక్చువల్ గా ఏమైంది, కేసు పెట్టారు, మేము అరెస్ట్ చేసాము, కోర్టు పంపించాము, రిమాండ్ పంపించారు అని చెప్పుకునే వాళ్ళు. ఇక్కడ ఆడ కుడియడం పోయి 2కు ముందు 1 అయిపోయి ఈ సమస్య వచ్చింది. కాబట్టి ఇక్కడ డెఫినెట్ గా వచ్చేసి చట్టం ముందర తప్పు చేస్తే ఎవరైనా సరే, అది కలెక్టర్ అయినా, కండక్టర్ అయినా, బిల్ కలెక్టర్ అయినా, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా వచ్చేసి దాని పర్యవసానాలు అనుభవించాలా. రాజకీయ నాయకుడు అయితే రాజకీయ నాయకుడు కోర్టుకు పోయి, జగన్ లాంటి నాయకుడు కోర్టుకు పోయి ఏమైనాడు, జైలుకి పోయి మళ్ళా సీఎం అయినాడు, రేవంత్ రెడ్డి జైలు పోయి మళ్ళా సీఎం అయినాడు. కాబట్టి తర్వాత అదేవిధంగా ఆఫీసర్స్ వచ్చేసి సస్పెండ్ అవుతారు, కొందరు వచ్చేసి క్యాట్కి పోతారు, తర్వాత వచ్చేసి మళ్ళా వేరే బిజినెస్ చేసుకుంటుంటారు, కేసు ఎప్పుడో అయిపోతుంది, మళ్ళీ వచ్చేసి వాళ్ళకి సస్పెండ్ చేస్తారు, మొత్తం డబ్బులు ఇన్నారా అరిగేస్తారు, డబ్బులు వస్తాయి. కాబట్టి ఇది ఏదో జరిగిపోతుందని కాదు, కానీ తప్పు చేస్తే మాత్రం చట్టం ముందర శిక్షించబడతారు ఎవరికైనా సరే అనేది ఇక్కడ మనకు స్పష్టంగా హెచ్చరిక మిగతా వాళ్ళకు కూడా రాబో రోజుల్లో మిగతా అధికారులు కూడా పొలిటికల్ బాసులు, గతంలో పొలిటికల్ బాసులకు ఇప్పటికీ డిఫరెన్స్ ఏమంటే, గతంలో నీలం సంజీవ్ రెడ్డి లాంటి ఆయన ఈ యొక్క ఆర్టీసీ కేసు బస్సు జాతీయకరణ వేసులో జస్ట్ కామెంట్ చేసిన దానికే ఆయన రాజీనామా చేశాడు. ఆ విధంగా గతంలో ముఖ్యమంత్రులు నిర్మల జనార్దన్ రెడ్డి మెడికల్ కాలేజ్ విషయంలో ఏదో సంఖ్య ఎక్కువ ఉందని చెప్పి దానికి చేసినాడు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అట్లాంటి ఎన్ని వచ్చినా గానీ ఏదో వచ్చేసి పట్టించుకోరు. కాబట్టి గత రాజకీయ నాయకులకు ఇప్పటి రాజకీయ నాయకులకు తేడా అది. రెండవది, రాజకీయ నాయకులు చెప్పినప్పుడు యూజువల్ గా ఈ అధికారులు వచ్చేసి జాగ్రత్తగా గవర్నమెంట్ కి అనుకూలంగా ఎక్కువ ప్రయత్నం చేస్తారు. ఆ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు బయటపడతారు. ఆ అత్యుత్సాహంతో, ఓవర్ ఎంతూజియాజంతో ఇష్టారాజ్యాన్ని చేసిన వాళ్ళు ఇలా చిక్కుపడతారు. మీరు చెప్పిన దాంట్లో 100% కరెక్ట్ అండి. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అధికారులు ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఈ అధికారులు కొంత ఉండాలి, తప్పదు కూడా. అది మనం అవునన్నా కాదన్నా ఇట్స్ అ ఫ్యాక్ట్. కానీ బియాండ్ ది కాన్స్టిట్యూషన్, బియాండ్ ది రూల్ వెళ్ళి ఎందుకు ఇలా చేసుకుంటున్నారు అనే దాని మీదనే ఎవరికి అర్థం కాదు. తర్వాత ఇంకొక పాయింట్ మీరు స్ట్రెస్ చేసి ఏమన్నారంటే, ఇదేమి వీళ్ళేమి అతిథులు గారు, వీళ్ళు మానవ మాతృలే, దీని గురించి మనం ఇదవ్వాల్సిన అవసరం లేదు అంటూనే మీరు ఒక మాట ఏమన్నారంటే, ముందు ఇలాంటి తప్పులు చేయకుండా కొంతమందికి హెచ్చరికలాగా ఉంటాయి ఇలాంటి వీళ్ళకి ఇచ్చే చర్యలు కానీ శిక్షలు కానీ అన్నారు. నేను అనేది కూడా అదే. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏమీ కాకముందే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతను వెనకుండి చేసిన పనులకి అంత సీనియర్ ఐఏఎస్లు అప్పుడు జైలుకి వెళ్తే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళేమి నేర్చుకోకుండా వీళ్ళు మళ్ళీ చేసి ఇప్పుడు వీళ్ళు ఇరుక్కున్నారు. సో అంటే వీళ్ళు మారరా, అందరూ కాదు, కొందరే. వై? అవునవును, ఇక్కడ అధికారము డబ్బు రెండు పని చేసినట్టు ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో ఫ్యాబ్రికేటెడ్ కేసు అనేది 100% అర్థమైపోతుంది.
ఇక్కడ రెండు పనిచేసినాయి, అధికారము పనిచేసింది, డబ్బు పనిచేసింది. జిల్లాల డబ్బులు పనిచేసినాయి, జగన్మోహన్ రెడ్డి అధికారము పనిచేసింది. ఆ నేపథ్యంలో అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇరుక్కుపోయినట్లుగా ఇరుక్కుపోయి అని ఇరుక్కున్నానని చెప్పి చిరుక్కుపోయినారు. అంతే, అధికారము డబ్బు రెండు పనిచేసినాయి. చెప్పి వీళ్ళేమో అతిథులు కాదు, మానవ మాతృలు కూడా అన్ని ప్రలోభాలకు లొంగిపోయే శక్తులే. ఏమి వీళ్ళు వచ్చేసి సత్యగారికి చెందిన సంతతి కాదు, శ్రీరామచంద్రుని సంతతి కాదు. అన్ని ప్రలోభాలు అందరికీ ఉంటే వీళ్ళు ఉంటారు. ఆ నేపథ్యంలో చెప్పుకున్నారు అంతే. రైట్. ప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ప్రసాద్ గారు, ఇప్పుడు వీళ్ళ తర్వాత నెక్స్ట్ ఎవరి మీద కత్తి వేలాడుతోంది అనేది తర్వాత మాట్లాడదాం. వీళ్ళు గతం నుంచి ఎందుకు పాఠాలు నేర్చుకోకుండా దీంట్లో ఇది చేశారు అనేది ఒక అంశం అయితే, ఇంత గుడ్డిగా ఈ కేసులో వీళ్ళు ఇరుక్కున్నారు కదా, దీని నుంచి వీళ్ళు బయటపడగలరా? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, గతంలో కూడా నేను చాలాసార్లు చెప్పా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జగన్ ముఖ్యమంత్రి కావడానికి ముందు రాజశేఖర రెడ్డి కొడుకుగా ఉన్నప్పుడే ఇంత దోచేస్తే, అప్పుడు ఐఏఎస్లు 7 జైలుకి వెళ్తే, ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి అయితే ఎంతమంది వెళ్తారు అని మన డిబేట్లో చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు అసలు 26 జీవోలు జారీ చేసిన 8 మంది ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఆ రోజు సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అందులో అదృష్టం కొద్దీ రత్నప్రభ ఒక్కడే బయటపడింది, మిగతా వాళ్ళందరూ స్టిల్ కేసులో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఐఏఎస్ అధికారులు కానీ, ఐపీఎస్ అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన వాళ్ళు జైలుకి వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డికి వచ్చే జనం ఉన్నా అనుకుని మభ్యపడి ఆయన ఇచ్చే డబ్బులు కక్కుతుపడ్డారు. నాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి చెప్పాడు, ఆయన పిలిచి నువ్వు రిటైర్ అయితే ఎంత వస్తుంది, దానికి 4 రెట్లు ఇస్తా, 10 రెట్లు ఇస్తా అని చెప్పి వీళ్ళందరినీ ప్రలోభం పెట్టి చాలా మందిని లొంగ తీసుకున్నాడని ఒక ఇది కూడా ఉంది. ఎందుకంటే ఒక రాష్ట్రం, మన రాష్ట్రంలో ఉన్న ఒక ఎంపీని ప్రధానమంత్రి పర్యటనకు వెళ్ళనే ఉన్నదని, ఆయన ప్రధానమంత్రి ఆ ఎంపీని రాకుండా చూడడం కోసం ఒక ఐఏఎస్ అధికారిని ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. ఒక జిల్లాలో ఉన్న కలెక్టర్ని పిలిచి 3 గంటలు నిలబెట్టారు వీళ్ళు. అంటే ఈ పైశాచిక ఆనందం ఎక్కడికి పోయింది? ఇప్పుడు గతంలో ఉన్న చూసుకున్న ఐఏఎస్ అధికారులు చేసిన తప్పులు, వాళ్ళు జైలుకి వెళ్ళారని తెలిసి కూడా ఈ ఐపీఎస్ ఎందుకు చేశారని మీ ప్రశ్న. అంటే అది వాళ్ళ కర్మకాలు, వాళ్ళు దొరికారు, మేము చాలా తెలివైన వాళ్ళు అనుకున్నారు వీళ్ళు. మేము చాలా తెలివైన వాళ్ళం, మాకంటే జగన్మోహన్ తెలివైనాడు, అయితే మనకంటే తెలివైనాడు చెప్పాడు అది. అంటే నేను ఒక చెప్తా, చాలా కాలంలో 70s 80s చార్లెస్ శోభారాజు అంటే పాపులర్ క్రిమినల్. ఇప్పుడు అతనికి ఈయన అన్నయ్యేడే 9 తెలియట్లేదు. మనం గమనించాల్సింది ఏంటంటే, ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్లో గతంలో కనీసం ఒక 6 నెలలకు 2 ఏళ్లకు 5 ఏళ్లకు రీఓరియంటేషన్ కోర్సులు పెట్టేవారు, అంటే క్రాష్ కోర్సులు పెట్టేవారు. తర్వాత ప్రొఫెషనల్గా ఇంప్రూవ్మెంట్ అవ్వడం చెప్పారు. ఈ ముస్సేరిలో నేర్చుకున్నది ఏంటి, ఇక్కడికి వచ్చి చేస్తుంది ఏంటి ఒక్కసారి గమనించండి. ఇప్పుడు ఇవాళ నవీన్ జిందాల్ ఒక కేసు గురించే మనం మాట్లాడుతున్నాం. అలాంటి నవీన్ జిందాల్స్ పరోక్షంగా ఎంతమంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, ఎంతమంది రాజకీయ పెట్టుబడిదారుల విషయంలో ఆయన ఎంతమంది, ఈ ఒకటే కేసు బయటకు వచ్చింది. ఆ అమ్మాయి ఎక్కడో ముంబై నుంచి ఇక్కడికి వచ్చి చెప్పింది. ఈ ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అంటే కుమిలిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అది కూడా మనం ఆలోచించాలి కదా. తర్వాత చంద్రబాబు నాయుడు ఎలా ఉండాలో ప్రజలు ఊహించుకుంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయనలో కాఠిన్యం లేదు, ఆయన ప్రతీకారం లేదు, కానీ ఆయన ఇవాళ చట్ట ప్రకారంగా చేస్తున్న దాంట్లో అంటే జగన్మోహన్ రెడ్డి చట్టాన్ని అతిక్రమించి చేశాడు. చంద్రబాబు నాయుడు గారు చట్టానికి అనుకూలంగా విత్ ది పరివ్యూ యాక్ట్ చేస్తాడు. కాబట్టి ఒక 90 రోజుల్లోనే మొత్తం చంద్రబాబు నాయుడు బారిపోయి జగన్మోహన్ రెడ్డికి ప్రతీకారం తీసుకోవాలి. అయితే రాయలసీమలో ఉండే ఒకప్పుడు ఆయన చేసిన ఫ్యాషన్ బయటకు రావాలంటే సాధ్యం కాదు అది, ఎందుకంటే అది చంద్రబాబు గారి బ్లడ్లో లేదు అది. కాబట్టి ఇవాళ ఈ 90 రోజుల నుంచి ప్రజలంతా ఎదురు చూసేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మీరు ఎవరైతే పనిచేసారో ప్రతీకారం తీసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేశారు లేదో, నెల రోజుల నుంచి జిత్వానికి ఇష్యూ జరుగుతుంటే అదే 3 ఐపీఎస్ అధికారుల పేర్లు బయటకు వచ్చినప్పుడు నిజంగా వాళ్ళ పాత్ర లేకపోతే వాళ్ళు ఎందుకు ఖండించలేదు? వాళ్ళు ఖండించారుగా. మామూలు తప్పుడు ప్రచారం చేస్తారు ఎల్లో మీడియాని, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు వాళ్ళు? ఇవాళ కేసు ఎఫ్ఐఆర్ పెట్టే వరకు వాళ్ళకి తెలీదా ఈవిడ నెల రోజుల నుంచి జరుగుతుంది. మధ్యలో ఒక 4-5 రోజులు తుఫాను సంగతి పక్కన పెడితే మిగతా రోజుల్లో ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది, స్టేషన్కి వచ్చింది, సిపికి వచ్చింది విషయం వాళ్ళకి తెలుసు కదా. తెలిసినప్పుడు మా ప్రమేయం లేదు అని ఎందుకు చెప్పుకోలేకపోయారు? రేపు పొద్దున విచారణలో చెప్తారు, మేము
డ్రెస్లో ఉన్నాం, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు కాబట్టి మేము గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా మాట్లాడుకుంటుంటారు. కానీ ఇక్కడ గవర్నమెంట్ పర్మిషన్తోనే వాళ్ళు తప్పులు చేశారు. ఏ అధికారైనా ప్రెస్తో మాట్లాడాలంటే వాళ్ళు సివిల్ సర్వీస్ కోడ్ ప్రకారము గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని మాట్లాడాలి. ఈ మధ్యకాలంలో మీరు అబ్జర్వ్ చేశారు లేదో, ఒక అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్ కమిషనర్ పదవి తీసుకోకుండా ప్రెస్ మీట్ పెడితే సస్పెండ్ చేశారు. అంటే అదే కేవలం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినందుకే సస్పెండ్ చేస్తే మరి ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళు వీళ్ళు ఏం చేయాలి? అంటే వీళ్ళు చేసింది రేపు కోర్టులు 10 ఏళ్లకు 15 ఏళ్లకు ప్రూవ్ అవ్వడం పక్కన పెట్టండి, వాళ్ళ మీద ప్రజాబాహుళ్యంలో పబ్లిక్లో ఏం పర్సెప్షన్ వచ్చింది, వీళ్ళు చేసే ఉంటారు అని కంక్లూజన్ వచ్చేసారు. అంటే ప్రజలే ఒక నిర్ణయానికి వచ్చేసారు. రేపు పొద్దున ఇదే ప్రజా తీర్పు అనుకోవచ్చారు వాళ్ళు. ఎందుకంటే ఇవాళ వరకు కూడా ఆ ముగ్గురు ఐఏఎస్ ఐపీఎస్ని సస్పెండ్ చేస్తే మమ్మల్ని అన్యాయంగా చేశారని చెప్పలేదు, లేదంటే మాకు సంబంధం లేదని చెప్పలేదు, లేదంటే మేము అది చేయలేదని చెప్పలేదు. అంటే వాళ్ళ కన్విక్షన్ స్టేట్మెంట్ లేకుండా, లేదంటే విచారణాధికారిగా ఉన్న ఆమె రాయ్ గారు ఆవిడ రిపోర్ట్ గవర్నమెంట్కి ఇచ్చిన దాంట్లో హైడ్ చేశారా, లేదంటే ఆవిడ తప్పించిందా, లేదంటే వీళ్ళు తప్పుకున్నారా అన్నది ఒక $1 మిలియన్ క్వశ్చన్. కాకపోతే ఏంటంటే ఇవాళ ఈ జరిగిన చర్యను మాత్రం ప్రజలు హర్షిస్తారు. రేపు అతను వాళ్ళని అరెస్ట్ చేస్తే కూడా ప్రజలే ప్రభుత్వాన్ని తప్పట్టరు. మీరు గుర్తుపెట్టుకోండి, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరంగల్లో ఒక అమ్మాయి మీద యాసిడ్ దాడి జరిగితే అది అప్పుడు సిపిగా ఉన్న సజ్జనారు ఎన్కౌంటర్ చేశాడు. అదే విశాఖపట్నంలో ఒక ల్యాండ్ ఇష్యూలో గొడవతే నండూరు సాంబశివరావు ఎన్కౌంటర్ చేశాడు. అప్పుడు ప్రజలు హర్షించారు. అంటే ఇన్స్టాంట్ జస్టిస్ కావాలనుకున్నారు. ఇన్స్టాంట్ జస్టిస్ కావాలనుకున్నప్పుడు ఇటువంటి వ్యవస్థ రేపు పొద్దున నిజంగానే పబ్లిక్ నుంచి డిమాండ్ పెరుగుతుంది. ముగ్గురు ఐపీఎస్ అధికారులు అందులో భాగస్వామితో వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేయడం పోలీస్ డిపార్ట్మెంట్లో కింద సీఎల్ఎస్ఏలు అడుగుతారు. వాళ్ళకేంటి మాకోటి వాళ్ళకి తేడా అడుగుతారు. రేపు పొద్దున అరెస్టులు జరిగితే అయితే ఇక్కడ ఇది ముగ్గురు సస్పెన్షన్. దీని తర్వాత ఏమవుతుంది, వాళ్ళు క్యాట్కి వెళ్తారు, లేకపోతే వాళ్ళకుండే అన్ని రూట్స్ వాళ్ళు ఎత్తుక్కుంటారు. ఓకే, దట్ ఈస్ దేర్ రైట్, మనమేమి దాన్ని ఇది చేయడానికి లేదు. కానీ ఇంకా వివిధ కేసులు చాలా ఉన్నాయి. ఆ వివిధ కేసుల్లో ఎవరెవరు ఇంకా ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది? గత ప్రభుత్వ హయాంలో చెలరేగిపోయిన ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ. సరే, ఇప్పటి వరకు మీరు గమనించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఐఏఎస్ని వాడుకున్నాడు, అంటే స్ట్రైట్ ఐఏఎస్ని వాడుకున్నాడు. రెండోసారి ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నాన్ ఐఏఎస్ క్యాడర్ ఆఫీసుని తెచ్చుకున్నాడు. ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ అధికారులు వాడుకోలేదు. అంతా కూడా డెప్యుటేషన్ మీద వచ్చినాడు. దాదాపు 100 మంది అధికారులు డెప్యుటేషన్ తీసుకొచ్చి మొత్తం దోచేయడంలో వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాడు వాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 4 చోట్ల బ్రేకులు వేసి ఒక ఐఎన్పిఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి విషయంలో కానీ, ఇంకొక ఆఫీసర్లు వెళ్ళిపోవడానికి విషయంలో కానీ వాళ్ళు బ్రేకులు వేశారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదు. అదే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కృష్ణ కిషోర్ మీద, ఇంకొక కేవీ చౌదరి గారి మీద వాళ్ళు కూడా బాబు డీమ్యూటివ్ రిలీవ్ అంటే వాళ్ళ మీద కేసులు పెట్టారు. కృష్ణ కిషోర్ ఎంత ఇబ్బంది పడ్డాడు. అంటే ప్రతీకారం తప్పు చేయడం వేరు, చేసిన తప్పుని కప్పుపుచ్చుకోవడం వేరు. వీళ్ళు తప్పు చేశారు. వాడు నిజంగా ఈ 4 రోజుల్లో ఒప్పుకుంటే, ఏదో మా బాస్ చెప్పి చేసామని చెప్పుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉంటాయి కాదు. రేపు నిజంగానే కోర్టులో నిలబడుతున్నా వేరే విషయం, సాక్ష్యాలు వేరు. ప్రజాబాహుళ్యంలో రేపు పొద్దున్న ఇప్పుడున్న గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు కూడా, అంటే మేము సర్వేరాళ్ళ మీద జగన్మోహన్ బొమ్మ ఇచ్చాము, లేదంటే పంచాయతీ మీద రంగులు ఇచ్చాము, ఈ చెప్పిన ఐఏఎస్ అధికారులు రేపు ఎందుకు వేస్ట్ చేయరు? సుప్రీంకోర్టు తీరితేనే కదా వాళ్ళు రికవరీ చేశారు డబ్బులు. కాబట్టి డెఫినెట్గా ఈ ప్రభుత్వానికి ఉన్న ఏకైక చిత్తశుద్ధి ఏమిటంటే చట్ట ప్రకారం నిందితులు పట్టుకోవాలి. ఇప్పటివరకు నాన్ ఐఏఎస్ క్యాడర్లే వెంటాడుతున్నారు. కానీ ఈ ప్రభుత్వంలో 3-4 ఐఏఎస్ తప్పులు చేసి పదవుల కోసం కూడా చంద్రబాబు నాయుడు ఎన్ని అధికారంలోకి రాకముందే వెళ్ళి కాళ్ళలో పడ్డారు. మీరు మాకు తెలియక చేసావు, మా పేటల మీకు వస్తే చేసావు. ఇప్పుడు వాళ్ళని వదిలేస్తారా? వాళ్ళని కూడా బయటికి రావాలి కదా. గ్రామ పంచాయతీల మీద కానీ ఇంకో చెడు మీద రంగులేసి 1300 కోట్లు 2 సార్లు ఖర్చు పెట్టారే, మరి వాళ్ళు రికవరీ చేయొద్దు. అంటే మనం ఒకటి కొలమానం ఎప్పుడైనా దేనికైనా ఒకటే ఉండాలి, అప్పుడోటి ఇప్పుడోటి ఉండకూడదు. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో కొనసాగుతున్న ఐఏఎస్ అధికారుల పాత్ర కూడా బయటకు తీస్తారని నేను అనుకుంటున్నాను. రైట్. అయితే ఇక్కడ మనం ఒక విషయం చూస్తే వివిధ కేసుల్లో కొంతమంది మీద సీరియస్ అలిగేషన్స్ ఉన్నాయి. ఉదాహరణకి మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజు గారి
టార్చర్ పెట్టిన కేసులో అప్పటి సిబిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ గారి మీద సీరియస్ అలిగేషన్ ఉంది. ఆల్రెడీ కేసు కూడా అది ఫైల్ అయింది. అలాగే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన కేసులో అప్పటి సిఐడి చీఫ్ సంజయ్ కానీ లేకపోతే అప్పుడు ఐజీగా ఉన్న కొల్లి రఘురామరెడ్డి కానీ వీళ్ళ మీద కూడా కొంత తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. కొంత కాదు, తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. పూర్తిగా చట్టవిరుద్ధంగా ఎఫ్ఐఆర్ కూడా లేకుండా చేసి చెప్పండి. ఒక్క విషయం వెంకటకృష్ణ గారు, ఒక్క విషయం బాగా చెప్తా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని వివరణలు అడిగినా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రిప్లై లేదు, చీఫ్ సెక్రటరీ నుంచి రిప్లై లేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసే ప్రతి చర్యని డిఓపిటికి పంపిస్తున్నారు, ప్రతి చర్యని కేంద్రానికి ఇన్ఫార్మ్ చేసేస్తున్నారు. అంటే పరిపాలకుడికి పరిపాలన రానివాడికి జరిగిన తేడా ఇది. రఘురామకృష్ణరాజు విషయంలో లోక్సభ ఎథిక్స్ కమిటీ పంపిస్తే, ప్రివిలేజ్ కమిటీ పంపిస్తే రిప్లై గవర్నమెంట్ ఇది. చీఫ్ సెక్రటరీ గారికి కొన్ని వందల అబ్జెక్షన్లు వచ్చినప్పుడు ఒక్కదానికి రిప్లై ఇవ్వలేదు. అసలు ఆ రోజునే ప్రభుత్వాన్ని, జగన్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వదిలేసింది. కానీ సెక్షన్ 8 ఇంప్లిమెంట్ చేయాలి, సెక్షన్ 296 ఇంప్లిమెంట్ చేయాలి. అవన్నీ ఎందుకు చేయలేదు? వాళ్ళకి ఏదో ఉన్న కారణాల వల్ల, రాజకీయ కారణాల వల్ల వాళ్ళు చేయకపోవచ్చు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతి చర్యని, ఈవెన్ ఆ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ సస్పెన్షన్ కూడా డిఓపిటీకి ముందే చెప్పారు వాళ్ళు. అవును, ఓకే. సో అట్లా రఘురామకృష్ణరాజు గారి కేసులో పివి సునీల్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కేసులో సిఐడి సంజయ్ కుమార్ గారు అండ్ అప్పటి ఐజీ కొల్లి రఘురామరెడ్డి గారు, వీళ్ళతో పాటు వీళ్ళ మీద ఇంకా చాలా రకరకాల అలిగేషన్స్ ఉన్నాయి. సోషల్ మీడియాలో అమాయకులు తీసుకొచ్చి వేధించారని సోషల్ మీడియా కేసులు పెట్టి ఇట్లా రకరకాలుగా. తర్వాత ఇందాక నేను చెప్పిన గనుల శాఖ డైరెక్టర్గా ఉన్న వెంకటరెడ్డి ఇప్పుడు పరారీలో ఉన్నాడు. ఆయన మీద పీకల్లోతు ఆరోపణలు ఉన్నాయి. అలాగే వాసుదేవరెడ్డి ఐఆర్టీఎస్ ఆల్రెడీ పోలీసుల దీంట్లో ఉన్నారు. అండ్ ఐఏఎస్ ఇందాక నేను చెప్పిన ఐఏఎస్ అజయ్ జైన్, సిద్ధార్థ్ జైన్, గోపాలకృష్ణ ద్వివేది వీళ్ళ మీద కూడా డిపార్ట్మెంటల్గా కొన్ని అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఆర్థిక శాఖ అయితే చూసాం మనం, ఎస్ఎస్ రావత్ గారి మీద అండ్ అప్పటి కార్యదర్శి కేంద్ర రైల్వే అకౌంట్స్లో పనిచేసే సత్యనారాయణ మీద చాలా ఉన్నాయి. వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతోంది? అలాగే నేను ఇందాక పేర్కొన్నట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఆయన పైన ఉన్న వాళ్ళు కానీ ఆయన కింద ఉన్న వాళ్ళు కానీ వైసీపీ నేతలు ఎంతమంది ఇలాంటి కేసుల్లో ఇరుక్కునే అవకాశం ఉంది సార్? ఇప్పుడు నేను చెప్పిన ఈ కేసుతో పాటు ఇంకా చాలా కేసులు ఉన్నాయి, చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆర్థికంగా కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన కేసు కానీ, రఘురామకృష్ణరాజు గారి ఇష్యూ కానీ, లేకపోతే ఈ మాఫియాలు, లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా రకరకాలుగా ఉన్నాయి కదా. వీటిల్లో మిగతా అధికారుల పరిస్థితి ఏంటి? వాటిని ఎంకరేజ్ చేసిన వైసీపీ లీడర్స్ వాళ్ళు ఎవరైనా కావచ్చు, మంత్రులు కావచ్చు, సలహాదారులు కావచ్చు, వాళ్ళు ఎవరెవరు ఉండే అవకాశం ఉంది? ఎలా ఉండబోతుంది? వచ్చే రాబోయే రోజుల సినారియో ఎలా ఉండే అవకాశం ఉంది? సార్, నేను ప్రతి సంవత్సరం సివిల్ సర్వీస్ కోచింగ్లో భాగంగా ఇంటర్వ్యూకి వెళ్ళే పిల్లలకి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. ఒక 12-13 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన చెప్తాను. మామూలుగా బయోడేటా చూసి వాళ్ళ అకాడమిక్ బ్యాక్గ్రౌండు, తర్వాత రేపు సర్వీస్కి సెలెక్ట్ అయితే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఇయర్ సర్వీసు ఎక్కువ మంది ఐఏఎస్ పెడతారు, కొంతమంది యూనిఫామ్ మీద క్రేజ్ ఉన్న వాళ్ళు ఐపీఎస్ పెడతారు. సరే, ఒక కుర్రాడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐపీఎస్ పెట్టాడు. జనరల్గా అడుగుతాం. ఆ కుర్రాడికి ముందు ఒక అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు తెలంగాణ మీద మీ అభిప్రాయం ఏంటమ్మా అంటే, ఆ రాష్ట్రాన్ని విభజించాలి, తెలంగాణ ఇవ్వాలి అంది. ఎందుకు? తెలంగాణ ఉద్యమం మీద అడిగారు మీరు. ఎందుకు అన్నా, మాది వరంగల్ అండి, కాబట్టి తెలంగాణ ఇవ్వాలంది. ఇవన్నీ మర్చిపోయింది. అంటే తెలంగాణ అనేది తనకు అది గుర్తొచ్చింది. అంటే ఒక సర్వీసో లేకపోతే సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూలో ఒక ఆన్సర్ చెప్పేటప్పుడు చాలా హేతుబద్ధంగా ఉండాలి, వ్యక్తిగత స్థాయిలో ఉండకూడదు. సరే, ఒక పిల్లాడు ఐపీఎస్ పెడితే నేను అడిగా, వై డూ యూ గివ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు ఐపీఎస్ అని. వాడు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళకి గొడవలు ఉన్నాయి, వీడు పోలీస్ అవ్వాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. సినిమాలో లాగా ఆ ఊరికే ఎస్ఐ గారు ఎస్పీ గారు రావాలనుకుంటున్నాడు. ఈ పిల్లాడు పోలీస్ అవ్వాలి, అదే వాళ్ళని అరెస్ట్ చేయాలి. చాలా మంది ఏమనుకుంటారంటే, నిజంగా కూడా ఆ పిల్లాడికి చెప్పా, నువ్వు ఐపీఎస్ అయినా కూడా వాళ్ళని ఏం చేయలేవు, ఎందుకంటే ఒక అధికారి చట్టపరిధిలో చట్టబద్ధంగా పనిచేయాలి, చట్టపరిధిలో చట్టబద్ధంగా పనిచేయాలి.
అసలు ఈ సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే, మొదట అవినీతితో అధికారులు దారి తప్పుతారండి. ఆ తర్వాత మంచి పదవుల కోసం, ముఖ్యమంత్రికి దగ్గరగా ఉండటం కోసం, లేకపోతే ముఖ్యమంత్రిని తృప్తిపరిస్తే వచ్చే ఇతర ప్రయోజనాల కోసం ఇప్పుడు పూర్తి స్థాయిలో ఏమైందంటే ఇక అధికారులు కూడా రాజకీయ నాయకుల్లా పనిచేయటం మొదలుపెట్టారు. దానివల్ల వచ్చిన అసలు సమస్య ఇది. ఇప్పుడు మీరు అడిగారు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని. ఈరోజు బహుశా మీ పత్రికలోనే అనుకుంటాను కొన్ని పేర్లు చూశాను నేను, ఆంధ్రజ్యోతిలోనే. చంద్రబాబు నాయుడు గారి చిత్తూరు పర్యటనలో ఇబ్బంది పెట్టిన అధికారులు ఉన్నారు. రకరకాల అయ్యన్న పాత్రుడిని అర్ధరాత్రి అరెస్ట్ చేసి బట్టలు కూడా మార్చుకోకుండా అచ్చెన్నాయుడు గారిని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, రవీంద్ర గారిని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, ఇలా రకరకాలుగా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ వాళ్ళ మీద చట్ట పరిధిలో చర్యలు తీసుకోవాలంటే ముందు ఒక కేసు పెట్టాలి, అందులో వాళ్ళ పాత్రని ఎస్టాబ్లిష్ చేయాలి, ఆ తర్వాత చట్ట పరిధిలోనే ఇప్పుడు ఈ ముగ్గురు ఐపీఎస్ విషయంలో జరిగింది ఏంటి? ఇందాక మీరు చెప్పినట్టే ఇప్పటికిప్పుడు వాళ్ళని ఉరిదీయటం కుదరదు. ముందు చేయగలిగింది ఏంటి? సస్పెన్షన్. ముందు చేయగలిగింది సస్పెన్షన్. ఇప్పుడే కదండి, చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరిలో బ్లాస్ట్ జరిగి ముఖ్యమంత్రికి ప్రాణం మీదకి వచ్చినంత ప్రమాదం జరిగితే అధికారులు ఏం చేస్తున్నారు అని వెంటనే ఒక చర్చ వస్తే, ఆ రోజున్న ప్రభుత్వం చేయగలిగిన అతి పెద్ద నిర్ణయం ఏంటంటే ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. అంతే చేసి డిపార్ట్మెంట్ ఎంక్వైరీని ట్రాన్స్ఫర్ చేశారు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పరిపాలన మీద దృష్టి పెడతారు, అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. రెండో పక్క అది కొంతమంది ఆశించిన స్థాయిలో వేగంగా ఉండకపోవచ్చు. రెండో పక్క నిజంగా 5 సంవత్సరాలు ఇప్పుడు రాజుగారు ఉన్నారు, రాజుగారు కేసు వేశారు, మళ్ళీ దాన్ని తీస్తున్నారు. రేపు రాజుగారి విషయంలో విజయపాల్ అనే సిఐడి అధికారి ఈరోజు అడ్రస్ లేడు, ఇంటికి తాళం వేసి వెళ్ళారు. అంటే విచారణ మొదలైంది కదా, అంటే కేసుల పరిశీలన మొదలైంది కదా. ఇలా చాలా జరుగుతున్నాయండి. ఇంకో విషయం, ఇప్పుడు ఈ ముగ్గురు ఐపీఎస్ల విషయంలో కొన్ని రోజులు వారాల తరబడి దాని మీద కొంత విచారణ జరిగిన తర్వాత అది ఇప్పుడు తెర మీదకి వచ్చింది, చర్యల దాకా వచ్చింది. కాబట్టి గత 5 సంవత్సరాల్లో అరాచకాలకి బాధ్యులైన అధికారులు అయితే వాళ్ళ వెనకాలన్న రాజకీయ నాయకుల్ని లింక్ చేసి వాళ్ళని శిక్షించడం కష్టమండి. కారణం ఏంటో చెప్తాను. ఇక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయం చెప్తాను. జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసుల్లో ఆయన్ని సపోర్ట్ చేసే వాళ్ళు అడిగే మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా, ఇందాక మీరే చెప్తున్నారు, మన ప్రసాద్ గారు చెప్పారు, రాజశేఖర్ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ చేసిన అవినీతి అని. ఆయన సమర్థించే వాళ్ళు అడిగేది ఏంటంటే, ఆయన ఏ రోజన్నా సెక్రటరీకి వచ్చాడా? ఆయన ఏమన్నా ఎప్పుడన్నా ఒక మంత్రిని పిలిచి ఈ పని చేయని చెప్పాడా? కాబట్టి ఇక్కడ ఒక రాజకీయ నాయకుడి పాత్రని ఎస్టాబ్లిష్ చేయడం చాలా కష్టం. కానీ అవినీతికి సంబంధించి విచారణ మొదలు పెడితే ఇదేంటంటే అరాచకానికి సంబంధించిన కేసు, అవినీతికి సంబంధించి విచారణ మొదలు పెడితే అందులో దొరికే అవకాశాలు ఉన్నాయి. మనీ ట్రయల్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఒక నాయకుడు ఉన్నాడండి, మా తిరువూరు నియోజకవర్గంలో ఒక మండలంలో ఒక అత్యంత విలువైన ఒక ఖనిజం ఉంది, క్వార్ట్జ్ అని, ఒక 25-30 చోట్ల ఉంది. దాన్ని గత 5 ఏళ్లలో ఒక మంత్రి, ఆ ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి ఎలాంటి లైసెన్స్ లేకుండా మైనింగ్ చేసి 100 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఎన్నికల రిజల్ట్ రాగానే వదిలేసి వెళ్ళిపోయాడు. తర్వాత నాకేం కబురు పంపించారంటే, అక్కడ కొంత తీసి రెడీగా ఉంది ఎక్స్పోర్ట్కి, దాన్ని తెచ్చుకోవాలి, కొంచెం హెల్ప్ చేయండి అన్నారు. నేను నో చెప్పాను. ఇప్పుడేంటి, పార్టీ మారి జనసేనలోకి వెళ్ళి మళ్ళీ దానిలోకి దూరాలని ఆయన 4 రోజుల నుంచి మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాబట్టి అవినీతికి సంబంధించి కొంత లోతైన విశ్లేషణ, లోతైన విచారణ చేసి, ఎందుకంటే డబ్బుల ట్రాన్సాక్షన్ జరిగింది కదా, ఆ డబ్బుల ట్రాన్సాక్షన్కి సంబంధించి విచారణ చేస్తే దొరుకుతారు, అంతే కదా. ఈ లోపు మరి 2 విషయాలు చెప్తానండి. ఇప్పుడు చంద్రబాబు గారి ముందున్న మార్గాలు: ప్రతీకారమా పరిపాలన, వ్యక్తిగత కక్షల, ప్రజల ఆకాంక్షల.
ప్రతీకారమా పరిపాలన? జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రతీకారం అంటారు, చంద్రబాబు గారు అయితే పరిపాలన అంటారు. మరి వ్యక్తిగత కక్షల ప్రజల ఆకాంక్షల? జగన్మోహన్ రెడ్డి గారు అయితే వ్యక్తిగత కక్షలు అంటారు, చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రజల ఆకాంక్షలు అంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన మైండ్ సెట్ వేరు, చంద్రబాబు నాయుడు గారు ఆయన మైండ్ సెట్ వేరు. కాబట్టి ఆయన చేశాడు కాబట్టి ఈయన ఎందుకు చేయట్లేదు, ఆ రోజు అరాచకాలు చేశారు కాబట్టి ఈయన ఎందుకు మీరు వాళ్ళని అరెస్ట్ చేయట్లేదంటే, అరెస్టులు ఉంటాయి అంటానికి సాక్ష్యం ఏంటంటే ఈ 90 రోజుల్లో కొంతమంది దేశం వదిలేసి పారిపోయారు. మీకు ఇంకో విషయం చెప్తానండి, ఉమ్మడి కృష్ణా జిల్లా బుడమేరు అనేది ఎక్కడో కొల్లేరులో కలవాలి. ఈ దారిలో గుడివాడ నియోజకవర్గం ప్రజలు విపరీతమైన ఈ బాధకు గురయ్యారు, ఈ వరద ప్రభావానికి గురయ్యారు. కానీ కొడాలి నాని అడ్రస్ లేడు, కొడాలి నాని అడ్రస్ లేడు, వంశీ అడ్రస్ లేడు, ఆ రోజు మరి సించుకున్న రోజు అడ్రస్ లేదు. ఇవన్నీ దేని ఫలితం అంటే భయం మొదలైంది కదా. కేసులు వెంటాడితే మనం ఇంకో విషయం, 90 రోజుల క్రితం వాళ్ళు ఎలా మాట్లాడారు, ఈ రోజు ఎలా మాట్లాడుతున్నారు? అసలు మాట్లాడితే కదా మరి అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ప్రభుత్వం ఖాళీగా లేదనే, ఇక్కడ ప్రభుత్వం చట్ట పరిధిలో తన పని మొదలుపెట్టింది. ఇప్పుడు దాన్ని నేను ప్రభుత్వం వేట మొదలు పెట్టిందంటే మళ్ళీ చట్ట పరిధి దాటినట్టు ఉంటుంది. ప్రభుత్వం ఎందుకన్నా చట్టం వేటాడుతుంది కాబట్టి ప్రభుత్వ పరిధి చట్ట పరిధిలో ప్రభుత్వం పని చేస్తుంది. ఈ పని చేసే క్రమంలో మీరు రోజు మీడియాలో చూస్తున్నాం కదా, రోజు ఎవరో ఒకరి మీద. అప్పుడు వెంకటరెడ్డి ఉన్నాడు, వెంకటరెడ్డి అడ్రస్ లేడు కదా, తిరిగాడు కదా. కాబట్టి ఇక్కడ చట్ట పరిధిలో పని జరుగుతుంది, కాకపోతే చట్ట పరిధిలో జరిగే పని ఫలితాలు ఇవ్వటానికి చాలా టైం పడుతుంది. కాకపోతే కొంతమంది ఆకాంక్ష అయితే ఇంకోటి కొన్ని విషయాలు ఉంటాయి. ఇప్పుడు చట్ట పరిధిలోనే వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో చేయగలిగే 2-3 వారాల్లోనే సీరియస్ యాక్షన్ తీసుకోగలిగే అవకాశాలు కొంతమంది విషయంలో ఉన్నాయి. కాకపోతే ఇంకో విషయం అండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారండి. అరెస్ట్ చేసినప్పుడు దానికి సంబంధించి పూర్తి ఆధారాలు సాక్ష్యాలు చూపించడంలో అప్పటి ప్రభుత్వం విఫలమయ్యి ఏం చేయలేకపోయింది. అదే ఎన్నికల సమయంలో అరెస్ట్ చేసిన తర్వాత మేము అందరం అడిగాం, రేపు జగన్మోహన్ రెడ్డినైనా భారతీయునైనా ఎవరినైనా సరే అరెస్ట్ చేసే సమయానికి వాళ్ళు చేసిన నేరాలకు సంబంధించిన సంపూర్ణమైన సమాచారం సాక్ష్యాలతోనే యాక్షన్ తీసుకోవడం జరిగింది. రైట్. తులసిరెడ్డి గారు, ఇప్పుడు ఈ ఐపీఎస్లు లేకపోతే ఇంకొంతమంది ఐఏఎస్ల పేర్లు పత్రం ఇప్పుడు మనం 3 సస్పెన్షన్ చూసాం, 2-3 పరారీలో ఉన్నారు, ఎక్కడున్నారో తెలియదు, ఇంకొందరు ఉన్నా కూడా వాళ్ళ చుట్టూ ఏ మినిట్ ఏం జరుగుతుందో తెలియని రకంగా ఫైళ్లు మూవ్ అవుతున్నాయి కదా. సో వీళ్ళతో పాటు గత ప్రభుత్వ హయాంలో సలహాదారులుగానో మంత్రులుగానో పనిచేసిన నేతల పరిస్థితి కూడా ఎలా ఉండే అవకాశం ఉంది? ఒకటి, వెంకటకృష్ణ గారు, తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్షింపబడాల్సిందే, దాంట్లో నో డౌట్. కానీ అదే పనిగా వచ్చేసి ప్రభుత్వము పనిచేస్తుంది అనే ఒక అభిప్రాయం వస్తే దానివల్ల వచ్చేసి ప్రజల్లో నెగిటివ్ రియాక్షన్ వస్తుంది. ఇక ఆ యాంగిల్ కూడా ప్రభుత్వం కేసు పెట్టాలంటే ఎవరి మీదైనా పెట్టచ్చు. ఒక ఎస్ఐ అనుకుంటే ముఖ్యమంత్రి కూడా కేసు పెట్టచ్చు. గత ప్రభుత్వం పెట్టలేదా? అదే కదా, ఎస్ఐ అనుకుంటే చాలు వచ్చేసి. కాబట్టి కేసులు ఎవరి మీదైనా పెట్టచ్చు. కానీ దాంట్లో వచ్చేసి ప్రజలు నిజంగా తప్పు చేసి ఉంటే డెఫినెట్ గా శిక్షించాల్సి అనుకుంటారు. కానీ అది డోస్ ఎక్కువైతే అతి సర్వత్రా వర్జయిత్ అని చెప్పేసి ఇది కచ్చ రాజకీయ, జగన్మోహన్ రెడ్డి కచ్చ రాజకీయాలు చేస్తాడనేది ప్రధానంగా అతను ఓడిపోయేదానికి 150 నుండి 11కు వచ్చింది. ప్రధానంగా వచ్చేసి ఇతను కచ్చ రాజకీయాలు అనే యాంగిల్లే మెయిన్ గా అతనికి దెబ్బతీసింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం అయినా సరే కచ్చ రాజకీయాలు చేస్తా ఉంది అనే యాంగిల్ వస్తే కనుక అధికారుల మీద కానీ రాజకీయ నాయకుల మీద కానీ అది వచ్చేసి ప్రభుత్వానికి నెగిటివ్ వస్తుంది, దాంట్లో పాజిటివ్ రాదు. కానీ తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్షింపబడాల్సిందే. దాంట్లో వచ్చేసి చట్టపరంగా తీసుకోవాల్సిందే. కానీ అభిప్రాయం రాకూడదు. ఆ అభిప్రాయం వస్తే మాత్రము దానివల్ల సరే ఆఫీసర్ చేంజ్ చేస్తారు, సస్పెండ్ చేస్తారు, క్యాట్కి పోతారు, తర్వాత హైకోర్టుకు పోతారు. అది ఎప్పుడు జరుగుతుంటాయి. రాజకీయ నాయకులు ఏమి వాళ్ళు వచ్చేసి అరెస్ట్ చేస్తారు, జైలుకి పోతారు, బెయిల్ వస్తుంది, మళ్ళీ ఎప్పుడో 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో. కాబట్టి అది ఇంకా ఒక స్థాయి దాటిపోతే ఆయన కాడికి అయింది, లేకపోయిన కాడికి పోయింది, ఇంతకన్నా ఏం చేసేది అనే స్థాయికి వస్తే అది మళ్ళీ సమాజానికి కూడా మంచిది కాదు వచ్చేసి. కాబట్టి తప్పు చేసిన వాడు శిక్షింపబడాలి.
కానీ కక్ష రాజకీయాలు వస్తున్న అభిప్రాయం ప్రభుత్వానికి కూడా రాకూడదు. ఇది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మీరు అన్నది తులసిరెడ్డి గారు కరెక్టే, 100% కరెక్టే. కానీ ఇప్పుడు నేను ఒక మాట ఏంటంటే, ఇప్పుడు లిక్కర్ వ్యవహారమే తీసుకోండి. లిక్కర్ విషయంలో మల్టిపుల్ స్కామ్స్ ఉన్నాయి, ఆర్థికపరమైన నేరాలు ఉన్నాయి అందులో. తర్వాత డిజిటల్ మనీని యాక్సెప్ట్ చేయకుండా ఓన్లీ క్యాష్ తీసుకుని బ్లాక్ సరుకు అమ్మి ఇప్పటివరకు తేల్చిన ప్రకారం 1,00,000 కోట్లు కదా, 96,000 కోట్ల రూపాయలు అట్లా సైడ్కి వెళ్ళిపోయింది అనేది చెప్తున్నారు కదా. ఇప్పుడు అది రావాలంటే కన్సర్న్ ఆఫీసర్స్తో పాటు దాని వెనక ఉన్న పెద్దలు ఎవరు, బెవరేజెస్ ఎవరివి, డిస్టిలరీస్ ఎవరివి, ఇవన్నీ కూడా వస్తాయి కదా. కాబట్టి 1,00,000 కోట్ల రూపాయల స్కామ్ను వెలికి తీయాలన్నప్పుడు అది కూడా కక్ష అని వైసీపీ దాన్ని ప్రచారం చేసే ప్రమాదం ఉంది. కానీ అలాగని వదిలేయలేరు కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అదే 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 అందుకే ప్రతిది కూడా వచ్చేసి మనము తప్పు చేసినది నిరూపించడం కూడా కాదు, జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే జడ్జి ముందర హత్య చేసినా గానీ దానికి సాక్ష్యం కావాలా. అవును, జడ్జి ముందర ఒక ఇంటి ముందర హత్య జరిగి జడ్జి చూస్తానన్నా గానీ అతను తీర్పిచ్చేటప్పుడు వచ్చేసి నేను చూశానని చెప్పేసి ఇలేడు, దానికి ఎవరో సాక్ష్యం కావాలా. కాబట్టి ఇవన్నీ ఎవిడెన్స్, ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఒకటి అనుకుంటానే అంత ఈజీ కాదు. దానికి వచ్చేసి ఎస్టాబ్లిష్ చేయడం అనేది తప్పు చేసినాడని తెలిసి కూడా, ఇప్పుడు పులిందుల కేసే ఉంది, వివేకానంద రెడ్డి గారి కేసు అందరికీ తెలుసు, పులిందుల అంగళకాలు ఉండే వాళ్ళకు 5 ఏళ్ల నుండి తెలుసు. కానీ ఏమైంది వచ్చేసి అది ఇంకా ఇప్పటికీ కొలిక్కి రాలేదు. కాబట్టి ఇక్కడ ఎవిడెన్స్ అనేది, ప్రూఫ్ అనేది, సాక్ష్యం అనేది చాలా ప్రతి కేసులో ఉంటాయి. కాబట్టి దీన్ని జాగ్రత్తగా వచ్చేసి డీల్ చేయాల్సిందే. తప్పు చేసిన వాళ్ళకు హెచ్చరిక ఉండాల్సిందే, వేరే వాళ్ళు తప్పు చేయకుండా హెచ్చరిక ఉండాల్సిందే. కానీ ఇది శృతి మించింది, ఇదే పని చేస్తున్నారు వీళ్ళకి తప్ప వేరే పని లేదు అని వస్తే కన్నా అది కూడా మంచిది కాదు. ఆల్రెడీ ఆయన మొదలెట్టినాడు జగన్మోహన్ రెడ్డి గారు, పరిపాలన గాలి వదిలేశాడు, రెడ్ బుక్ పాలన జరుగుతా ఉందని ఆల్రెడీ మొదలు పెట్టేసినాడు ఆయన. ఏంటి శ్రీనివాసరావు గారు, మీరు ఆయనకి ఏమంటే మీడియా ఒకటి ఉంది కాబట్టి ఆయన అవకాశం ఆయనకు ఎక్కువ ఉంది. కానీ వచ్చేసి ఆయన చేసింది చూశారు కాబట్టి ప్రజలు ఆయన చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా నమ్మరు. నేను కూడా వచ్చేసి గతంలో ఆయన విపరీతంగా విమర్శించడమే, కానీ ఇప్పుడు వచ్చేసి కొన్ని సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు చెప్పాల్సిన వస్తుంది. మేము వచ్చేసి గవర్నమెంట్ ప్రతిసారి వచ్చేసి ఇప్పుడు జగన్ ఎక్కువ తిట్టాలంటే కుదరదు. ప్రభుత్వ వైఫల్యాలు ఎప్పుడు మేము వచ్చేసి కొన్ని ఇప్పుడు వైఫల్యాలు చెప్పాల్సిన వస్తుంది. కానీ కొంత జీర్ణం చెప్పలేకపోతున్నారు. నేనేమో వచ్చేసి జగన్ అప్పుడే 100 పడుతున్న స్థాయిలో కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అవును, రైట్. ఏంటి చెప్తున్నారు? ఏం లేదు సార్, ఇప్పుడు సయ్యద్ మోడీ అని ఒక 30 సంవత్సరాల క్రితం మన దేశంలో బ్యాడ్మింటన్ నేషనల్ ఛాంపియన్ అని పొద్దున్నే బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పుడు కొంతమంది వచ్చి కాలు చంపారు. ఆ పక్కనే ఆయనతో పాటు బ్యాడ్మింటన్ ఆడుతున్న జడ్జి ఈ కేసు ఆయన కోర్టుకు వచ్చింది, సాక్ష్యం లేదని కొట్టేశాడు. ఆయనే సాక్షి నిజానికి. అవును, బట్ ఆయన సాక్షి చెల్లదు. అవును, అంటే చట్ట పరిధిలో చేస్తే ఏ విషయమైనా అలా ఉంటుందండి. ఇంకో విషయం చెప్పాలండి, మన వ్యవస్థలో తప్పు చేసినవాడు, నేరం చేసినవాడు తప్పించుకోవటానికి ఉన్నన్ని వెసులుబాట్లు ఈ ప్రపంచంలో ఏ వ్యవస్థలో లేవు. కరెక్ట్, అదైతే వాస్తవం. రైట్. ప్రసాద్ గారు, ఇప్పుడున్న ఈ ట్రెండ్ చూస్తూ ఉంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న రకరకాల కేసులు ఏవో ఉన్నాయి కదా, రఘురామరాజు గారు, చంద్రబాబు నాయుడు మీద అరెస్ట్ కేసు, తర్వాత ఈ ఫైనాన్షియల్ ఇవి, లేకపోతే లిక్కర్ దాంట్లో జరిగిన వ్యవహారాలు, ఇటువంటివన్నీ కూడా మైనింగ్లో జరిగిన వ్యవహారం, ఇటువంటి అన్నీ చూస్తే ఎవరెవరికి ఈ ముప్పు పొంచి ఉంది, ఎవరెవరి మీద ప్రభుత్వ చర్యలు, గట్టి చర్యలు ఉండే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం పార్టీ నేతలు కూడా, అది సలహాదారులు కావచ్చు, అప్పటి మంత్రులు కావచ్చు, ఎవరెవరికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. మీరు ఒకటి గమనించండి, రాజశేఖర రెడ్డి టైంలో 26 జీవోలను చట్ట ప్రకారమే విడుదల చేసినందుకు 5 మంత్రుల మీద 8 మంది ఐఏఎస్ల మీద కేసు వస్తే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అసలు చట్టాలే చూడకుండా, అంటే చట్టాలనేవి అసలు ఉంటే కదా మన పాటించాలని పక్కన పడేశారు వాళ్ళు. ఇవాళ ఎవరైతే మీరు పైకి చెప్తున్నారు కేవలం ఇసుక సిండికేటు, మద్యం సిండికేటు అని, అంతకంటే ఘోరాలు జరిగాయి. ఆ అమరావతి మహిళల మీద పోలీసులు దాస్తీకానికి సంబంధించి ఎంతమంది సస్పెండ్ చేయాలి, ఎంతమంది చర్య తీసుకోవాలి. 500 కోట్ల రూపాయలు పబ్లిక్ మనీ తీసుకెళ్లి ఋషికొండలో పెట్టినందుకు ఆ ఋషికొండ ప్రాజెక్టుని ఎగ్జిక్యూట్ చేసిన చాలా ఉన్నాయి. ఇవన్నీ బయటకు తీస్తే
మరి కొంతమంది ఆఫీసులు ఇరుక్కుంటారు. అప్పటికే కొంతమంది ఇప్పటికీ కూడా పాత ప్రభుత్వం ఉన్నా కొత్త ప్రభుత్వం భజన చేసి తప్పించుకోవాలని చూస్తున్నారు. అయితే మనం పైకి కనిపించే 3 కేసులు అనుకోకండి, ఇంకా ఇలాంటి కేసులు ఎన్నో బయటకు వస్తాయి. అంటే ప్రతిపక్షం అంటే 11 సీట్లే ఉన్నాయి కదా, లేదంటే వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు కూడా అనుకోరు. ప్రతి చేసిన తప్పుకి అంటే మనం అన్నమాటే మనకి తగులుతుంది, మనం చేసిన పనే మనకు తగులుతుంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నాకు ఒక రాష్ట్ర మంత్రి చెప్పేవారు ఏమనంటే, చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో రెజల్యూషన్ పెట్టినప్పుడు కానీ, క్యాబినెట్లో ప్రపోజల్ తెచ్చినప్పుడు కానీ తన కొడుకు సాయం చేస్తున్నాడనే విషయం మాకు ఎవరికి తెలియదు, అయినా మేము సమిష్టి బాధ్యత వహిస్తున్నాము. నిజంగా రేపొద్దున కోర్టులు అడిగితే మా 36 మంది మంత్రులకి నోటీసులు ఇచ్చాము, మీరు సమాధానం చెప్పాల్సింది మంత్రివర్గ నిర్ణయం సమిష్టి నిర్ణయం కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడో మేము తెలుసుకోలేకపోయాము, మాకు తెలియకుండా ఆయన జాగ్రత్త పడ్డాడని చెప్పాడు. అంటే తండ్రికి తండ్రి సాయం చేస్తున్నాడని ఆ రోజున క్యాబినెట్లో మంత్రులందరికీ అర్థమైనట్టేగా. కేవలం మోపిదేవి వెంకటరమణ ఒకరిని అరెస్ట్ చేశారు. మరి అదే ధర్మాన ప్రసాద్ గారి మీద, లేదంటే గీతారెడ్డి మీద, సవితేంద్ర రెడ్డి మీద ఎంతమంది మీద కేసులు పెడితే వాళ్ళకి కనీసం న్యాయ సహాయం కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. తన కోసం జైలుకి వెళ్ళారన్న ఒక ఐఏఎస్ అధికారికి కూడా, ఒక లాయర్ని పెట్టడానికి కూడా సాహసించలేదు. అంటే ఆయన ఎంత స్వార్థపరులు ఆలోచించారా జగన్మోహన్ రెడ్డి? తెలంగాణ నుంచి ఏపీకి వెళ్ళింది కదండి, అంత జరిగినా కూడా. అంటే కొంతమంది అధికారులు జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరిగి, అంటే జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేసినప్పుడు ప్రతి వాళ్ళని కౌలించుకున్నాడు, ప్రతి వాళ్ళని దగ్గర తీసుకున్నాడు. అంటే ఇంత ఆప్యాయత ప్రేమ చూపిస్తున్నాడు. నిజంగా అధికారులకు వస్తే మనకి ఏదో చేస్తాడనుకున్న వాళ్ళకి ఏం చేశాడు చూశారుగా. అంటే తన కోసం కష్టపడిన ఏ అధికారికి ఆయన సాయం చేయలేదు, ఎక్సెప్ట్ ఒక 1 or 2 కేసెస్. అంటే ఏ శ్రీలక్ష్మి కేసు 1 or 2 దొరుకుతాయి, కానీ మిగతా వాళ్ళందరూ బాధితులే. కోర్టుకెళ్ళి ఇప్పుడు శ్రీలక్ష్మి గారికి సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది ఏది కేసు కొట్టేమని, కానీ సుప్రీంకోర్టు కూడా ఆవిడ విషయంలో నీ పాత్ర ఉంది, అంటే 2 రాష్ట్రాల సరిహద్దులు నిర్ణయం కాలేదు కాబట్టి నా నిర్ణయం తప్పు కాదని వెళ్ళింది ఆవిడ. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఆ సరిహద్దులతో నీకు సంబంధం లేదు, నువ్వు తీసుకున్న నిర్ణయమే తప్పు అని చెప్పింది. కాబట్టి కొంతమంది అందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్ల రాజశేఖర రెడ్డి టైంలో జైలుకి వెళ్ళిన వాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డి దగ్గర లేరు, కేవలం ఒక్క శ్రీలక్ష్మి తప్ప. బీపీ ఆచార్య గారు ఎక్కడ ఉన్నారు? శామ్యూల్ గారు నీ అడ్వైజర్గా పెట్టుకున్నాడు. మొన్న వచ్చాడు కానీ మొన్నటిదాకా అక్కడే ఉన్నాడు కదా మోపిదేవి వెంకటరమణ గారు. మరి నేను చెప్తున్నాడు, ఇప్పుడు తన కోసం పనిచేసిన వాళ్ళు ఒకళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకున్నాడు తప్ప మిగతా వాళ్ళ వరకు ఆయన ఎవరు సాయం చేయలేదు. ఇప్పుడున్న వాళ్ళు కూడా, ఇప్పుడు మీరు చెప్తున్న కేసుల్లో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా రాజకీయపరమైన సహాయం కూడా జగన్మోహన్ చేయడు. అదేంటే నువ్వు నా కోసం చేసావు, నువ్వు ఇరుక్కు అంటాడు. ఇప్పుడు వెంకటరెడ్డి పారిపోయినా, వాసుదేవుడికి కనపడకపోయినా మమ్మల్ని రక్షించేవాళ్ళు లేడనే కదా. అంతకంటే మీరు గమనించాల్సింది ఏంటంటే, మార్చిలో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందో తెలిసి ఫిబ్రవరిలో ఈ 4 పోలీస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు ఏ దృష్టి చేశారు, మళ్ళీ జగనే వస్తాడు అని ఏకైక భ్రమంలో ఉన్నారు. వాళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి భ్రమంలో ఉంచాడు, అసలు రాష్ట్ర ప్రజలనే భ్రమంలో చేశాడు. ఎన్నికలు జరిగిన మరుసటి రోజే 2 రోజులకి ఏం చెప్పాడు, 130 సీట్లతో మేము గెలిచేస్తామని చెప్పాడు. అంటే అది ఎంత మిస్లీడ్ చేశాడు. అంటే పోలీస్ అధికారుల్లో ఇవాళ సీతారామాంజనేయుడు తెలివైన ఐఏఎస్ అధికారి కూడా చాలా తెలివైనడు. ఆయన రాజశేఖర టైంలో ఇంటెలిజెన్స్లో ఉండేవాడు అరవిందరావు గారి దగ్గర. అలాంటి అంత తెలివైన వాడు కూడా జగన్ రెడ్డి దగ్గర బోల్తా పడ్డాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన చెప్పినా జగన్మోహన్ వెళ్ళలేకనుకోవచ్చుగా మనం. కాబట్టి ఆయన కోసం ఫిబ్రవరికి ముందే జత్వానీ కేసులో వాళ్ళంతా చేశారంటే మళ్ళీ జగనే వస్తాడని భ్రమలో ఉంటారుగా. అవునవును, అది మాత్రం మనం గమనించాలిగా. అవును, ఆ ఐపాక్ వాళ్ళతోనో చెప్పించుంటాడు, మళ్ళీ ఈ పార్టీ అధికారంలో కొత్త చెప్పించుంటాడు. అందుకని వీళ్ళు ఇంకా మరి నిజంగానే సీతారామాంజనేయులు నిజంగానే ఇంటెలిజెన్సీలో రాష్ట్రం మొత్తం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వస్తుంది, మీకు సీట్లు తగ్గుతున్నాయని చెప్తే కూడా జగన్ నిలబడలేదేమో. ఎందుకంటే ఆయనకున్న ఆలోచన ఆయనది, నేను మళ్ళీ వస్తాను 30 ఏళ్ళు ఉంటాను అనుకున్నవాడు. అవును, రైట్. ప్రసాద్ గారు చూద్దాం, ఇది కేసులు, ఈ మిగతా కేసులు కూడా ఉన్నాయి కదా, మిగతా ఇష్యూస్లో ఫైళ్లు స్పీడ్గానే మూవ్ అవుతున్నాయి.
కాకపోతే ఇప్పటి వరకు మనం అనుకున్న ఐఏఎస్లు ఐపీఎస్లు ఇంకెంతమందికి ఇలాంటి ముప్పు పొంచి ఉంది, ప్రభుత్వం ఎంతమందిని చర్యలు తీసుకుంటుంది, ఎంతమంది పైన, ఎంతమంది ఇప్పుడు ఈ ముగ్గురు ఎలా బయటపడతారు, ఇవన్నీ కూడా ఇంకా చాలా ఆసక్తికరమైన స్టోరీలు చాలా వస్తాయి ముందు ముందు మనకి.